నమస్తే, నేను డాక్టర్ అరవింద్. ఈరోజు వీడియోలో ఓపెన్ బైట్, డీప్ బైట్, క్రాస్ బైట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఎత్తు మరియు వంకర పళ్ళకి ఎవరైతే క్లిప్స్ ట్రీట్మెంట్ లేదా బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ వీటి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఎత్తు మరియు వంకర పళ్ళు ఎలా ఉన్నాయి, ఎంత సివియర్గా ఉన్నాయి, మనం పళ్ళు కొరికినప్పుడు వాటి అరేంజ్మెంట్ ఎలా ఉంది, దీనిని బట్టే మనకి ట్రీట్మెంట్కి పట్టేటటువంటి సమయము, దానికి అయ్యేటటువంటి ఖర్చు రెండు డిసైడ్ అవుతాయి. ఎత్తు వంకర పళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు పళ్ళు కొరికినప్పుడు ఒకవేళ పై పళ్ళు కింద పళ్ళు వీటి మధ్య కానీ గ్యాప్ ఉంటే దానిని ఓపెన్ బైట్ అంటాం. ఒకవేళ పై పళ్ళు కింద పళ్ళని కంప్లీట్గా క్లోజ్ చేసేసాయి అనుకోండి, అంటే మీరు వాళ్ళని చూసినప్పుడు కేవలం పై పళ్ళే కనిపిస్తుంటాయి, కింద పళ్ళు అస్సలు కనబడవు, దానిని డీప్ బైట్ అంటాం. అలా కాకుండా పై పళ్ళు కింద పళ్ళు కొరికినప్పుడు కొన్ని బయటకి కొన్ని లోపలికి ఉన్నాయనుకోండి, దీనిని క్రాస్ బైట్ అంటాం. ఇప్పుడు మీకు డీప్ బైట్ ఉందా, ఓపెన్ బైట్ ఉందా, క్రాస్ బైట్ ఉందా, దీనిని బట్టి మీకు ట్రీట్మెంట్ టైం ఎంత పడుతుంది, ట్రీట్మెంట్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది డిసైడ్ చేయబడుతుంది. సో ఈరోజు వీడియోలో వీటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. మీరు పళ్ళు కొరికినప్పుడు పై పళ్ళు కింద పళ్ళు రెండు పూర్తిగా ఒకదానికి ఒకటి తగలాలి. పై పళ్ళు కింద పళ్ళుని అన్ని వైపులా ఒక 2 mm ఓవర్లాప్ చేయాలి. అంటే దీన్ని ఓవర్ జెట్ అంటాం. అంటే మనం పళ్ళు కొరికినప్పుడు పై పళ్ళు కింద పళ్ళు కన్నా కొంచెం బయటకు ఉంటాయి అనమాట. దిస్ ఈజ్ నార్మల్ బైట్. సరిగ్గా పళ్ళు ఉండే వాళ్ళకి, పర్ఫెక్ట్ టీత్ ఉండే వాళ్ళకి పళ్ళు ఈ విధంగా అరేంజ్ అయి ఉంటాయి. కానీ కొంతమందికి పళ్ళు కొరికినప్పుడు పై పళ్ళకి కింద పళ్ళకి మధ్య ముందు వైపు ఒక పెద్ద గ్యాప్ కనిపిస్తుంది. దీనిని ఓపెన్ బైట్ అంటాం. ఈ ఓపెన్ బైట్ ఉండే వాళ్ళకి మాట్లాడేటప్పుడు, నవ్వేటప్పుడు, తినేటప్పుడు నాలుక ఈ పళ్ళ మధ్యలోంచి వికారంగా, చూడడానికి ఎబ్బెట్టుగా, అసహ్యంగా బయటకు వస్తూ ఉంటుంది. వీళ్ళు అన్నం తినేటప్పుడు, భోజనం చేసేటప్పుడు కొన్నిసార్లు ఫుడ్ బయటకు వచ్చేస్తుంటుంది. వీళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని శబ్దాలు స్పష్టంగా ఉండవు. అంటే సిబిలెంట్స్ అంటాం. ఎస్, సి, జీ, చా, జా ఇటువంటి శబ్దాలు వీళ్ళు పలికేటప్పుడు గాలి లీక్ అవుతుంటుంది పళ్ళ మధ్యలోంచి. దీన్ని తుస్సుపోవడం అంటారు అనమాట. కాబట్టి వీళ్ళు అన్ని రకాలైనటువంటి మాటలు వీళ్ళు స్పష్టంగా పలకలేరు. సో ఓపెన్ బైట్ ఉండే వాళ్ళు ఎవరి ముందైనా స్పీచ్ ఇవ్వాలన్నా, ఎవరి ముందైనా ఎవరికైనా ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా కూడా కొంచెము ఇబ్బందిగా ఉంటుంది. సో ఓపెన్ బైట్ అనేది చూడడానికి బాగుండదు, మాట్లాడడానికి ఇబ్బంది కలిగిస్తుంది. అదేవిధంగా ఓపెన్ బైట్ ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే వెనక పళ్ళు తొందరగా అరిగిపోతాయి. అంటే సెన్సిటివిటీ, క్యావిటీస్ రావడము, పళ్ళు జివ్వుమనడము, ఇటువంటి ఇబ్బందులు వీళ్ళకి జీవితంలో చాలా తొందరగా, అంటే 30s లేదా 40sలోనే స్టార్ట్ అవుతాయి. కొన్నిసార్లు టెంపరోమాండిబులర్ జాయింట్ అంటే పై దవడని కింది దవడని కలిపేటటువంటి జాయింట్ ఏదైతే ఉందో అది వీళ్ళకి తొందరగా దెబ్బతింటుంది. కాబట్టి ఓపెన్ బైట్ అనే దానికి ఖచ్చితంగా చికిత్స అవసరం. ఓపెన్ బైట్ రావడానికి కారణాలు ఏంటి? ఓపెన్ బైట్ రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే జెనెటిక్. కొంతమందికి జీన్స్ వల్ల పై దవడ కింది దవడ మధ్య ఓపెన్ బైట్ వస్తుంది. దీన్ని స్కెలిటల్ ఓపెన్ బైట్ అంటారు. కొంతమందికి హమ్ సక్కింగ్ అంటే నోట్లో వేలు వేసుకుని చప్పరించడం, ఈ అలవాటు వల్ల పళ్ళ మధ్య ఓపెన్ బైట్ వస్తుంది. స్కెలిటల్ ఓపెన్ బైట్ ని ట్రీట్ చేయాలంటే దానికి సర్జరీ అవసరం. అదే థంబ్ సక్కింగ్ వల్ల వచ్చిన ఓపెన్ బైట్ కి మనము సింపుల్ గా బ్రేసెస్ లేదా అలైనర్స్ తోటి ట్రీట్మెంట్ చేసేయచ్చు. స్కెలిటల్ ఓపెన్ బైట్ కూడా మనము బ్రేసెస్ లేదా అలైనర్స్ వాడి కొంతవరకు దాన్ని క్లోజ్ చేసిన తర్వాత సర్జరీ చేయాలి. నెక్స్ట్ డీప్ బైట్. కొంతమంది పళ్ళు కొరికినప్పుడు పై పళ్ళు కింద పళ్ళని కంప్లీట్ గా ఓవర్లాప్ చేసేస్తాయి. అంటే మనం ఎదురుగా నిలబడి చూసినప్పుడు పై పళ్ళు మాత్రమే కనిపిస్తాయి అనమాట. దీనిని ఓవర్ బైట్ లేదా డీప్ బైట్ అంటాం. ఇప్పుడు దా చెప్పినటువంటి 3 కండిషన్స్లో అన్నింటికన్నా డేంజరస్ బైట్ ఇదే. ఈ డీప్ బైట్ ఉండే వాళ్ళకి ఒకవేళ పళ్ళు కానీ సరి చేయించుకోకపోతే 30 లేదా 40 years వచ్చే లోపల పళ్ళన్నీ దెబ్బతింటాయి. అంటే వెనక పళ్ళు పూర్తిగా అరిగిపోతాయి, సెన్సిటివిటీ వస్తుంది, పళ్ళ మధ్య క్రాక్స్ వస్తాయి, పళ్ళు విరిగిపోతాయి, చాలా పళ్ళకి క్యావిటీస్ వచ్చి రూట్ కెనాల్స్ చేసుకోవాల్సి వస్తుంది. ముందు వైపు పళ్ళు అరిగిపోతాయి. ముందు వైపు ఉండేటటువంటి చిగుళ్ళు, కింది పళ్ళకు ముందు వైపు ఉండే చిగుళ్ళు, పై పళ్ళకి వెనక వైపు ఉండే చిగుళ్ళు పూర్తిగా దెబ్బతింటాయి. వీటికి ఉన్న చిగుళ్ళు కిందకి జారిపోయి పళ్ళు లూజ్ అయిపోతాయి. ఇటువంటి రకరకాల సమస్యలు 40 సంవత్సరాల లోపలే వస్తాయి. డీప్ బైట్ అనేది అన్నింటికన్నా ప్రమాదకరమైంది. ఈ డీప్ బైట్ ఉండే వాళ్ళకి బోన్స్ చాలా గట్టిగా ఉంటాయి, మజిల్స్ చాలా గట్టిగా ఉంటాయి. వీళ్ళు ఆహారం నమిలేటప్పుడు కింది జా పై జా మీద ఈజీగా మూవ్ అవ్వలేదు అన్ని డైరెక్షన్స్లో. దీనివల్ల ఏమవుతుందంటే పళ్ళ మధ్య క్రాక్స్ అనేవి ఈజీగా వచ్చేసి ఆ క్రాక్స్ లోపల బ్యాక్టీరియా చేరి క్యావిటీస్ వస్తాయి. మిగతా వాళ్ళందరితో పోల్చినప్పుడు ఈ డీప్ బైట్ ఉండే వాళ్ళకి టెంపరోమాండిబులర్ జాయింట్ పెయిన్ అంటే చెవి ముందు నొప్పి రావడం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది. కాబట్టి డీప్ బైట్ ఉండే వాళ్ళకి వీలైనంత త్వరగా
చికిత్స చేయడం అవసరం. దీనికి కొంతమందికి మనము సర్జరీ ద్వారా చేస్తాము, కొంతమందికి కేవలం బ్రేసెస్ లేదా అలైనర్స్ ద్వారా చికిత్స చేయొచ్చు. ఇక మూడవది క్రాస్ బైట్. క్రాస్ బైట్ అంటే పళ్ళు కొరికినప్పుడు కొన్ని పళ్ళు బయటకి కొన్ని పళ్ళు లోపలికి ఉంటే దీన్ని క్రాస్ బైట్ అంటాం. మామూలుగా మనం పళ్ళు కొరికినప్పుడు పై పళ్ళు బయటకు ఉండాలి, కింది పళ్ళు లోపలికి ఉండాలి. అలా కాకుండా కింది పళ్ళు బయటకి పై పళ్ళు లోపలికి ఉంటే దీన్ని క్రాస్ బైట్ అంటాం. ఇది కానీ ముందు వైపు ఉందనుకోండి దీన్ని యాంటీరియర్ క్రాస్ బైట్ అంటాం. వెనక వైపు ఉందనుకోండి దీన్ని పోస్టీరియర్ క్రాస్ బైట్ అంటాం. ఈ క్రాస్ బైట్ ఉన్న వాళ్ళకి వచ్చేటటువంటి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే చిగుళ్ళ వ్యాధి. ఈ క్రాస్ బైట్ ఉండడం వల్ల పళ్ళు తొందరగా క్లీన్ అవ్వవు, దానివల్ల చిగుళ్ళు దెబ్బతిని పళ్ళు తొందరగా ఊడిపోయేటటువంటి అవకాశం ఉన్నది. రెండవది యాంటీరియర్ క్రాస్ బైట్ ఉండే వాళ్ళకి మాట్లాడేటప్పుడు నవ్వేటప్పుడు చూడడానికి కొంచెం ఎబ్బెట్టుగా ఇబ్బందికరంగా ఉండి ఈస్థెటిక్స్ అంటే మన బ్యూటీ లేదా ఫేషియల్ లుక్స్ దెబ్బతింటాయి. క్రాస్ బైట్ని కూడా మనము కొంతమందికి సర్జరీ ద్వారా కరెక్ట్ చేస్తాము, కొంతమందికి బ్రేసెస్ లేదా అలైనర్స్ ద్వారా సరి చేస్తాం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.